అనగనగా ఒక ఊరు, ఆ ఊరి పేరు ఆత్రేయపురం. ఆ ఊరిలో చక్రి అనేటువంటి ఒక ఆయన మిఠాయిల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. మిఠాయిలు అంటే చాలా ఇష్టం. మిఠాయిలు అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పురయ్యా అని అందరికి ఇష్టమే. ఈ ఊర్లో చక్రి అనే అతను మిఠాయిల వ్యాపారం చేస్తూ ఉండేవాడట. ఇక ఆ చక్రి మిఠాయిలు ఎంత స్పెషల్ అంటే ఆయన గురించి తెలియని వారుండరు ఆ ఊర్లో. నోరూరిస్తూ తీయగా ఉండి నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి. అంతేకాకుండా నాలుక మీద ఆ మధురమైన రుచి చాలాసేపటి వరకు అలాగే నిలిచి ఉండి మనసును మైమరిపిస్తుందట. వ్యాపారమే అయినప్పటికీ రుచి నాణ్యతల విషయంలో రాజీ పడకుండా 3 తరాల నుంచి ఉన్నతంగా నడిపిస్తున్నారు చక్రి కుటుంబకులు. అంటే వాళ్ళు లాభం గురించి చాలామంది మోసం చేస్తూ ఉంటారు అన్నట్టు, అంటే క్వాలిటీని తక్కువ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు ఎందుకు అంత మంచి పేరు అంటే వీళ్ళు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారట. ఓకేనా. ఇక 3వ తరంలోని దాని నిర్వహణ బాధ్యత వహించింది శేషగిరిరావు అనే అతను. ఆయన ఆధ్వర్యంలో వ్యాపారం మరిన్ని చోట్ల బ్రాంచెస్ కూడా పెట్టుకున్నారట. ఆయనకు వయసు పైబడడంతో తన కొడుకు రుక్మిణీరావుకు 3 నెలల క్రితం వ్యాపారాన్ని అప్పగించాడు. కొడుకు తన బాధ్యతను ఎలా నిర్వహిస్తున్నాడో చూడాలని ఒకరోజు మారు వేషం వేసుకొని వేరు ప్రాంతాల్లో ఉన్న తమ 3 దుకాణాల్లో రకరకాల మిఠాయిలు కొని ఇంటికి తెచ్చుకొని తిన్నాడట. రాత్రి భోజనాలు అయ్యాక కొడుకును ఇంటి డాబా మీదకు తీసుకువెళ్ళి, మన వ్యాపారం గురించి నీతో కొద్దిగా మాట్లాడాలి, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. నేనెవరో తెలియకుండా వేషం మార్చుకొని మనకు సంబంధించిన పలు దుకాణాల్లో మిఠాయిలు కొన్నాను. అప్పుడు అర్థమైంది నువ్వు మన దుకాణాలను నువ్వు సరిగా చెక్ చేయడం లేదని. ఎందుకు వెళ్ళడం లేదు అని అడిగాడట. ఎన్నాళ్ళ నుంచో మన దుకాణాలు విజయవంతంగా నడుస్తున్నాయి. పనివాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు శ్రద్ధగా పని చేసుకుంటున్నారు. వ్యాపారం కూడా బాగానే నడుస్తుంది. ఇక మనం ప్రత్యేకంగా పని కట్టుకొని వెళ్ళడం ఎందుకు? సమయం వృధా కదా. అందుకే ఆ సమయంలో వేరే పనులు చూసుకుంటున్నాను అన్నాడు. అంటే ఇంకా పేరు వచ్చిందని చెప్పి ఇంకా క్వాలిటీ మీద ఇష్టం వచ్చినట్టు దాని మీద ఇంట్రెస్ట్ లేకపోయి ఉంటే ఏమవుతుంది? లాస్ అయిపోతారు. అంతేనా కదా. ఎందుకు వెళ్ళట్లేదు వాళ్ళు నాన్న అడిగితే లేదు ఇంకా మనం అంత తెలిసిన వాళ్ళే కదా అందుకని చెప్పి నేను ఊరుకుంటున్నా, పోయి టైం వేస్ట్ చేయడం కంటే వేరే పని చేయడం బెటర్ కదా అంటున్నాడట. అట్లా చెప్పేసరికి ఆయనకి ఎందుకు మంచిగా అనిపించలేదు. చూసావా, నువ్వు ఇలా చెయ్యకూడదు, తప్పు అది. నువ్వు నీ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తేనే ఉద్యోగులందరూ కూడా సవ్యంగా ఉంటారు, లేదంటే వాళ్ళలో పనిపై నిర్లక్ష్యం ఏర్పడుతుంది. దుకాణాల మీద నిరంతరం మనం అబ్జర్వేషన్ ఉండి తీరాలి. నేను స్వీట్స్ కొన్న 3 చోట్ల ఆ షాప్లోని వాళ్ళు కొనుగోలుదారుడితో, అంటే ఎవరైతే కొనడానికి వస్తున్నారో వాళ్ళతో ర్యాష్గా మాట్లాడుతున్నారు, గౌరవం లేదు వాళ్లకు. అలాగే తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న మిఠాయి రుచి కొంతవరకు తగ్గింది. అది నా నాలుక ఇట్టే పసిగట్టింది. కొన్నేళ్లుగా మన మిఠాయి రుచికి అలవాటు పడ్డ కొనుగోలుదారులు ఈ విషయం గ్రహిస్తే ఇక మన వ్యాపారము సరిగా సాగదు. ఒక్కసారి వ్యాపారం చెడిపోయిందనుకో ఇక మళ్ళీ సాధారణ స్థాయికి రావడం చాలా కష్టము. ఈ వ్యాపారం మనకు వారసత్వ సంపద లాంటిది. అంటే మన తాతలు ముత్తాతలు కూడా ఈ వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అనవసరంగా ఆ పేరుని చెడగొట్టద్దు. మనము అంటే ఇంకా నువ్వు వెళ్ళి ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ చేసి రావాలి అన్ని షాప్స్కి వెళ్ళి అని చెప్పిండ్రట. మన అదృష్టం బాగుండి మన పూర్వీకులు మనకు దారి ఏర్పరిచారు. కడుపులో చల్ల కదలకుండా తరతరాలుగా హాయిగా బతుకుతున్నాం. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిరుద్యోగం అన్నది మనకు తెలియకుండా మన పెద్దలు రూపొందించి ఇచ్చిన వ్యాపార సామ్రాజ్యం ఇది. అంటే మనం బిజినెస్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ పేరు మనం బొడగొట్టుకోవాలి. చాలా ఉంటాయి ఇట్లా కంపెనీస్ ఎప్పటి నుంచో బిజినెస్ వాళ్ళు అట్లా చేస్తూ రత్నదీప్ లాగా, లేకుంటే ఇంకా బిజినెస్ షాప్స్ ఇంకెక్కువ ఉంటాయి కదా, ఇంకా మోతీలాల్ షాప్స్ అని, స్వీట్ షాప్స్ అని చాలా ఉంటాయి. ఇంకా అలాంటివి ఎప్పటిలో వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి, హోటల్స్ ఎక్కువగా కొన్ని హోటల్స్ కూడా వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి నడిపించుకుంటూ వస్తారు. అట్లా కాబట్టి ఏం చేస్తున్నాడట, అందుకే మనం శ్రద్ధగా చాలా సిన్సియర్గా చూస్తూ ఉండాలి అని అన్నాడట. నేను చేసిన తప్పేంటో నాకు తెలిసొచ్చింది నాన్నగారు. ఇక నుంచి మన దుకాణాలు అన్నిటిపైన నేను శ్రద్ధ చూపిస్తాను. మన మిఠాయిల రుచి నాణ్యతల విషయంలో ఎటువంటి లోటు రాకుండా చూసుకొని మన పెద్దల గౌరవాన్ని కాపాడుతాను. ఇక ఎవరైతే కొనుక్కోవడానికి వస్తారో మన కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను అన్నాడట.
కొడుకులో వచ్చిన మార్పుకు సంతోషించాడు శేషగిరిరావు. రుక్మిణీరావు కూడా ఎప్పుడు తండ్రికి ఇచ్చిన మాట తప్పలేదు. తన తర్వాతి తరం వారు కూడా ఇదే సూత్రం పాటించేలా బాటలు వేశాడు. ఈ కథలో చెప్పేటువంటి నీతి ఏంటంటే, మనకు ఒక్కసారి పేరు రాగానే మనకు గర్వము లేకుంటే దాని మీద నిర్లక్ష్యం అనేటువంటిది రాకూడదు. ఇదివరకు ఎంత సిన్సియర్గా మనం పనిచేసినామో అదే సిన్సియారిటీ తోటి మనం ఉండాలి. ఇంతటి చక్కటి కథను రాసిన వారు ప్రతాప వెంకట సుబ్బరాయుడు గారు. ఈ కథకు ఏం పేరు పెడదామంటే, చక్రీ మిఠాయిల దుకాణం. శుభరాత్రి.